కార్యక్రమాలు చేయవలనని గంగజారమడుగు జీవి తన పసుపు కుంకుమ తీసి గంగలు వదిలి చెల్లెమ్మ తన మంగళసూత్రము తీసి విప్పి పెట్టి నల్లోటి మంగళసూత్రము తీసి వేసి చేతిలో గాజులల్లా పగలగొట్టి తన కాలు మెట్టెలు తీసి గంగలు వదిలి చెల్లెమ్మ భగవంతుడా నా ఎంతకాలము మనం దుఃఖించిన మన బిడ్డల్ని మనము దాచేవారు లేరు అని చెప్పి చెల్లెమ్మ గారు ధైర్యము తెచ్చుకుని నా బిడ్డల్ని ఏ విధంగానైనా సరే చాకి పెంచి ప్రవర్ధమానము చేసి నా భర్త గారి కోరిక నెరవేర్చాలి. నా భర్త గతించిన నా భర్త చిన్నబట్టలు ఎదురుగా పోయాడు. నా బిడ్డలు గొప్పగా చదివించాలి. నా బిడ్డలు గొప్పవాళ్ళు కావాలి. ఈ రోజు నేను కూలి పని చేస్తే రేపు నా బిడ్డలు కూడా కూలి పని చేస్తారు. ఈ రోజు నేను కనుక చదువుకున్న గొప్ప ఉద్యోగంలో ఉన్నాననుకో రేపు నా బిడ్డలు గొప్పవారు కావుతారని నా బిడ్డల ఆశ చేత నా భర్త వెళ్ళి ఆ చోట మరణించున్నాడు. ఈ రోజు నా భర్త గతించినా నా భర్త లేనటువంటి లోటు నా బిడ్డలకు తెలిపించకూడదని చెప్పి గంగజారముకు వద్ద చేరి చెల్లెమ్మ తన భర్త గారికి చేయవలసినటువంటి కార్యక్రమాలల్లా చేసి చెల్లెమ్మ గారు తన పెద్ద కుమారుడు మారయ్య చెల్లెమ్మ తన భర్త గారి కోరిక నెరవేర్చాలని ఆ పెద్ద కుమారుడైనటువంటి మారయ్యని తీసుకుపోయి చక్కగా చదువుతూ ఉన్నాడయ్యా తన పెద్ద కుమారుడు మారయ్య. ఈ ప్రకారంతో ఆ తల్లి చెల్లెమ్మ కూలి నాలు చేసుకుంటూ తన బిడ్డలు కాపాడుకుంటూ తన భర్త గారు తండ్రి లేననేటువంటి లోటు తెలియనించకుండా తన బిడ్డల్ని చాటుకించి ప్రార్థమానం చేస్తూ ఉన్నది. సామర్ల కోటలో చెల్లెమ్మ ఈ ప్రకారంతో ఉంటూ ఉన్నదయ్యా. కానీ చెల్లెమ్మ గారికి కూడా పుట్టినటువంటి వారు తోబుట్టువుల అన్నదమ్ములు ఇద్దరున్నారు, రామయ్య లక్ష్మయ్య. వాళ్ళ పిఠాపురం తల్లిగారిల్లు. అక్కడ వాళ్ళు ఏ విధంగా ఉన్నారో వాళ్ళ అన్నదమ్ములు అష్ట కష్టాలపడి ఆ ముగ్గురు బిడ్డలని మారయ్య గారి ఇల్లు వస్తుంది. ఆయన చదువు రాబడిలోనూ